వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. ఇందులో ప్రధానంగా ద్వాదశ రాశుల్లో ముందుగా శ్రీ క్రోధీనామ సంవత్సరములో మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి మనం ఎప్పుడూ కూడా అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు మేషరాశి వారిగా మనం పరిగణిస్తూ ఉంటాం. అలాగే సౌరమానాన్ని అనుసరించి మేషమాసములో జన్మించిన వారందరినీ మనం మేషరాశి కింద పరిగణిస్తూ ఉంటాం. అలాగే నామ నక్షత్రాలు, ఈ పుట్టిన తేదీలు అవి తెలియకుండా వారికి పెట్టినటువంటి పేర్లను ఆధారంగా చేసుకొని మేషరాశి నక్షత్రాలలో జన్మించిన వారందరికీ ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మరి గ్రహాల సంచారం ఎలా ఉంది, తద్వారా ఈ వార్షిక ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే, సహజంగా మనము దీర్ఘకాలికంగా సంచారం కొనసాగించేటువంటి గ్రహాలు అనగా శని భగవానుడు, రాహుకేతువులు, గురువు, ప్రధానంగా ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకొని వార్షిక ఫలితాలను చెప్పడం అన్నటువంటి సాంప్రదాయం మనకుంది. అయితే ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావం అనగా ఈ సంవత్సరానికి ప్రత్యేకించి రాజు అయినటువంటి కుజగ్రహ సంచారం వల్ల కూడా కొన్ని ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం. అలాగే గ్రహరాజు అయినటువంటి రవి సంచారం వల్ల కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలని ఎలా ఉంటాయో కూడా మనం పరిశీలించి ఈ సందర్భంగా చెప్పుకునేటువంటి సాంప్రదాయం నేను మొదలుపెట్టాను. కనుక ప్రధానంగా ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు జీవకారకుడు, సద్బుద్ధి కలిగినవాడు, విద్యాప్రదాత. ఇటువంటి ఈ గురువు జన్మరాశి అయినటువంటి మేషరాశిలో ఇప్పుడు సంచరిస్తున్నాడు. మే 1వ తారీఖు నుంచి ఆయన వృషభ రాశిలోనికి సంచారం కొనసాగుతుంది. అనగా గురువు వృషభ రాశిలోకి సంక్రమణం చెందుతున్నాడు. కొంతకాలం తర్వాత వృషభ రాశిలో నుంచి వక్రించి తిరిగి ఆయన మేషరాశి వైపు చూస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి జన్మరాశిలో కొంతకాలం, తర్వాత ద్వితీయ భావంలోకి వెళ్ళడం వృషభ రాశిలోకి గురువు, అక్కడి నుంచి వక్రించి మరీ జన్మరాశిని మేషరాశిని చూడడం, తర్వాత సజావుగా ఆయన వృషభ రాశిలోకే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడం. ఈ రకంగా జన్మరాశిలోనూ అనగా తనూభావములోను ద్వితీయ భావములోను గురువు సంచరించడం వల్ల 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగా గురువు వల్ల వీరికి లాభాలు వస్తాయి అంటే, తండ్రి గారి నుంచి ఏదైనా ఆస్తులు సంక్రమించడానికి అవకాశం ఉంది. పూర్వపుణ్యం వల్ల వీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంట్లో పెట్టేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటారో ఆ ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసేటువంటి కార్యక్రమాలు, సమయం కానీ, వీరి యొక్క ప్రతిభ కానీ, వీరి యొక్క తెలివి కానీ, ధనం కానీ ఏదీ కూడా వృధా కాకుండా ఈ గురు భగవానుడు వీరి రాశిలోనూ వీరి ద్వితీయ భావంలోనూ సంచరించడం వల్ల సుఫలితాలు పొందడానికి ఆ ఖర్చు పెట్టేటువంటి విషయాలంతా కూడా సద్వినియోగమై ఆ కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ద్వితీయ భావంలో సంచరించేటువంటి గురువు ఎప్పుడైతే ద్వితీయ భావంలో వృషభ రాశిలో సంచరిస్తాడో ఆ సందర్భాల్లో మేషరాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా వీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన ఉద్యోగాలు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారికి 10వ లాభాధిపతి. ఆయన ఇప్పుడు లాభభావమైనటువంటి కుంభరాశిలో ఈ శని భగవానుడు సంచరిస్తున్నాడు. మరి కుంభరాశిలో సంచరించేటువంటి ఈ శని భగవానుడు కూడా కొంతకాలం తర్వాత
ఆయన వక్రించి తిరిగి దశమ భావం అయినటువంటి మకర రాశి వైపు చూడడం, వక్రం తొలగించుకుని తిరిగి లాభభావం అయినటువంటి కుంభరాశిలోకి రావడం, ఈ రకంగా లాభము నుంచి వృత్తి స్థానానికి, వృత్తి స్థానం నుంచి తిరిగి లాభానికి, అనగా 11వ భావం నుంచి 10వ భావానికి, 10వ భావం నుంచి 11వ భావానికి ఈ సంవత్సరం అంతా కూడా ఈయన అటు ఇటు తిరగడం వల్ల రెండు కూడా శని రాశులకు సంబంధించినటువంటి స్థానాల్లో, అనగా కుంభ మకర రాశుల్లోనే ఈ శని భగవానుడు ముందుకు వెనక్కు ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 70% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏ విషయాల్లో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసేటువంటి పనికి, శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం కానీ, వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు రావడం కానీ, వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ, వ్యాపార సంస్థలో కానీ, సొంత వ్యాపారంలో కానీ తోటి ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు వీరికి సహకరించడం కానీ, కుటుంబంలో కానీ బయట కానీ పనివారితో సఖ్యత ఏర్పడడం, పనివారి వల్ల వీరు శుభ ఫలితాలను పొందడం, తద్వారా వీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా నిర్విఘ్నంగా వీరు ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక మోక్షకారకుడు, వైరాగ్యకారకుడైనటువంటి కేతువు ఈ మేషరాశి వారికి షష్టమ భావమైనటువంటి కన్యారాశిలో ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో. ఈ రకంగా ఈ కేతువు షష్టమ భావమైనటువంటి కన్యారాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి రుణ, రోగ, శత్రు విముక్తి కలగడానికి అవకాశం ఉంది. ఈ కేతువు 6వ భావంలో సంచరించడం వల్ల కొన్ని రుణాలను మీరు తీర్చుకోగలుగుతారు. రుణం అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి అప్పులే కాదు, బాంధవ్యాలకు సంబంధించిన విషయాలు కానీ, స్నేహ సంబంధించినటువంటి విషయాలు కానీ, రక్త సంబంధమైన విషయాల్లో కానీ కొన్ని రుణాలను మీరు తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఈ కేతు వీరికి ఇస్తారు అని చెప్పవచ్చు. చాలామంది స్నేహితులు, బంధువులు ఫిల్టర్ అయిపోయేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. ఈ కేతువు వాస్తవాన్ని మాత్రమే వీరికి అందించి ఈ మాయలు తొలగించి ఈ భవబంధాలకు సంబంధించిన విషయాల్లో వీరికి వాస్తవ స్థితిని, భగవంతుని యొక్క పాదపద్మాలను పట్టుకునే విధంగా వైరాగ్య భావాన్ని ఇచ్చి వీరికి ఒక వాస్తవాన్ని వీరికి కండ్లు తెరిపించే విధంగా శుభఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఈ కేతు వీరికి కల్పిస్తాడు. ఈ రకంగా ఆరోగ్యం నుంచి వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అనవసరమైనటువంటి బంధువులు, స్నేహితులు, అనుకూల శత్రువుల నుంచి వీరు బయటపడి ఎవరు ఏంటో, ఎవరు నిజమైనటువంటి ఆత్మీయులో, ఎవరు కాదో అన్నటువంటి నిజాన్ని వీరు తెలుసుకోగలుగుతారు, గ్రహించుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలని 100% ఈ కేతు వీరికి ఈ సంవత్సరం అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు 2024 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఈ మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్థానచలనం కానీ, ప్రయాణాలు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు కానీ, గృహంలో మార్పు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు లాభదాయకంగానే ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా షష్టమ భావంలో రవి సంచారం కొనసాగడం వల్ల వీరు కొన్ని విజయాలను, కొన్ని వివాదాల నుంచి పరిష్కారాలను, కొన్ని లాభాలను అందుకుని ధైర్యంగా ముందుకు వెళ్తారు. అధికారుల నుంచి వీరు మంచి అభినందనలు అందుకోగలుగుతారు. అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు. 2025 జనవరి 15 నుంచి మార్చి 15 వరకు కూడా దశమ లాభభావాల్లో ఈ రవి సంచారం కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవులు కానీ, పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సూర్యభగవానుడు కూడా వీరికి ఈ సంవత్సరము 50% శుభఫలితాలు అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు ఈ మేషరాశి వారికి అష్టమాధిపతి మరియు జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ సంవత్సరం 2024 ఆగస్టు 27 నుంచి ఇక చివరి వరకు కూడా ఈయన శుభస్థానాల్లో సంచారం కొనసాగడం వల్ల, మంచి భావాల్లో ఈయన సంచారం కొనసాగడం వల్ల కోర్టు వివాదాల నుంచి బయటపడతారు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, భూములు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో కానీ, ఇతరత్రా కానీ ధైర్యంగా వీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా అయ్యి శుభఫలితాలను పొందడానికి 50% ఈ కుజుడు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని కల్పించేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే వ్యయములో సంచరించేటువంటి రాహువు మాత్రమే వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఈ వ్యయములో సంచరించేటువంటి రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి మేషరాశి వారు తప్పనిసరిగా కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకుని
కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పూలమాలను సమర్పించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేయడం, ఇలా చేసుకోవడం వల్ల ఈ వ్యయ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి మేషరాశి వారికి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అనుకూలత లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు లాభం నుంచి దశమానికి, దశమ నుంచి లాభానికి అటు ఇటు తిరిగేటువంటి సందర్భాల్లో, దశమ స్థానంలో శని ఉన్నటువంటి సందర్భాల్లో మకర రాశిలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే నల్లటి ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ, పురోహితులకు కానీ దానం చేయండి. ఇక జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి ఆగస్టు నుంచి అనుకూల వాతావరణాన్ని ఇచ్చినప్పటికీ అంతవరకు కాస్త ప్రతికూలంగా ఈయన ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈ కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి వీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలను అలంకరించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి ఎర్ర కందిపప్పు 1 కేజీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మీరు మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలోనూ ద్వితీయ భావంలోనూ గురు సంచారం కొనసాగుతుంది కనుక జన్మరాశిలోకి గురువు ఉన్న సమయంలో కానీ, ద్వితీయ స్థానం నుంచి జన్మరాశిని ఆయన దృష్టి సారించి సందర్భాల్లో కానీ గురుబలం కాస్త తగ్గేటువంటి సూచన ఉంది కనుక ప్రతి పౌర్ణమికి గురుదేవులకు సిద్ధి సాయినాథుని ఆలయానికి కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ, దక్షిణామూర్తి ఆలయానికి కానీ, హయగ్రీవ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ రకంగా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.